వేషం మార్చినా బుద్ధులు మాత్రం మారలేదు. భాష మార్చండి. రండి సార్, మిమ్మల్ని. రండి సార్, రండి. కూర్చోండి. అడుక్కు తినే వాళ్ళలాగా కింద చచ్చారేంట్రా? కుర్చీలో చావండి. దరిద్రం ముండా కొడుకులాగా కూర్చోడం ఏంటి? స్టైలు స్టైలు స్టైల్. అప్పాజీ పెళ్లి వారు వచ్చేసారు. టిఫిన్లో బంగారి నువ్వు తీసుకెళ్ళమా. రాని. పిల్ల బాగుంది. నాకు నచ్చింది. నోర్మిండి. అది నా పెళ్ళాం. మీకు వదిన తల్లితో సమానం. అమ్మ సీతమ్మ తల్లి, ఇద్దరు లేక ముగ్గురు సాలు తల్లి. స్వీట్ కూడా ఉంది. ఏంటండి వాళ్ళ భాష ఎలా ఉంది కదా? నిమిషానికి స్టైల్లో మాట్లాడటమే వాళ్ళ స్టైల్. ఏమిటి ఆ చూపేమిటి? వాళ్ళు ముష్టివాళ్ళు అనుకుంటున్నావు కదూ? నాకు తెలిసిన వాళ్ళు అనుకుంటావని కాదు, చస్తే కాదు. వాడికి పిచ్చ దైవ భక్తి. ప్రసాదం కింద పడనివ్వడు. అదన్నమాట. మీ భక్తి కొంచెం కంట్రోల్ చేసుకోండి సార్. కూర్చోండి. మరదలుసు రండి. ఎవరికి ఎవడెవడ కావాలో వచ్చి ఏరేసుకోండి. రండి. చూసుకోండి, స్వయంవరం చేసుకోండి. అమ్మాయి గారు నాకేశారు. గుడ్డోండమ్మా, అత్త విజయశాంతిలో ఉన్నావు. షేపులు బాగున్నాయి. నాకో పిల్లేసుకోమ్మా. ఏమిటి ముష్టిగోల? అంటే మా వాళ్ళు అప్పుడప్పుడు నాటకాలు వేస్తుంటారు. ఇవాళ రాత్రికి కుష్టు ముష్టోళ్ళ నాటకం ఉంది. దానికి రిహార్సల్ చేస్తున్నారన్నమాట. కూర్చోండి. వీడు ప్రతి సోమవారం శివాలయం దగ్గర కనిపిస్తుంటాడే. అవునవును, ప్రతి సోమవారం శివుడి గుడికి వెళ్ళడం వాడికి అలవాటు. నాకు మీ పేస్ ఎక్కడ చూసిన గుర్తు నేదే. రోజుకి ఎంతో మంది ఆడవాళ్ళని చూస్తూ ఉంటాం. రెగ్యులర్ గా వచ్చే భక్తులను అయితే గుర్తెట్టుకుంటాం గానీ వారానికి రూపాయలు చుట్టం సూపుగా వచ్చే వాళ్ళని ఎలా గుర్తెట్టుకుంటాం? మొన్న ఆదివారం చర్చి దగ్గర చూసానే. మాకు చర్చి కూడా తేడా లేదమ్మా. మన సెక్యులర్ కంట్రీ కదా, అందుకే ఆదివారం చర్చికి వెళ్తాం, శనివారం గుడికి వెళ్తాం, శుక్రవారం మస్జిద్కి వెళ్తాం. ఒరే, ఇంక ఒక్క క్షణం ఇక్కడ నిలబడ్డారంటే సరాసరి వల్లకాటికే పెడతారు. వెళ్ళండి. ఏం బావా, ఇలాంటి అడుక్కునే అడ్డగాడిదలు ఎవరికో మమ్మల్ని అంట కట్టేసి వదులుచుకుందామని చూస్తున్నావా? ఆ పప్పులే మా దగ్గర పడుకో. మాకు టేస్టులు అసలు ఉన్నాయి. వాటి ప్రకారం మేము ఇష్టపడ్డ వాళ్ళని తెచ్చి పెళ్లి చేస్తేనే మేము చేసుకుంటాం. మీ మొహాలకు కూడా కోరికలు టేస్ట్లునా? ఏ మా మొహాలకేం తక్కువ నువ్వుండగా? భయపడకు, నిన్నెక్కువ శ్రమ పెట్టదలుచుకోలేదు. నా మొహానికి మంచి మొహాన్ని నేనే చూసుకున్నాను. ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నాను. అతను ఓకేనో కాదో 1 వీక్ లో చెప్తాను. గొప్ప పని చేస్తావులే. నీ కోరిక ఏమిటి తల్లి? నేను కతనికి లేనేశాను. నీకు వేరే పనే ఉంది? నువ్వు ఒక్కతివి వేసావా? అతను కూడా వేశాడా? వేసేలాగే ఉన్నాడు. 2 రోజులు వేసేస్తాడు. ఆహా, నువ్వేం వేసావు బల్లి? లైనా ముగ్గా? చూపిస్తా, గదిలోకి రా. ఇదిగో, ఇట్లా నువ్వు నాతో పెట్టుకోకు. కాదు బావా, కాబోయే బావారు గదిలో ఉన్నారు. ఇతనే ఎవడిడు? నా ప్రేమ కుమారుడు, నా మనసు దోచుకున్న దొంగ. నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. చాలా గొప్ప పని చేస్తావు గాని అతని పేరేంటి? తెలీదు. పేరు తెలియకుండా ఎలా ప్రేమించావు బుల్లి? పోనీ అడ్రస్ చెప్పు. తెలీదు. ఏది తెలియకుండా ఎలా ప్రేమించావు తల్లి? అసలు వీడిని చూసావా? ఒకే ఒక్కసారి చూశాను. చూడగానే మనసొచ్చేసాను. సంతోషించావులే. ఎక్కడ చూసావు? కలలో. ఇంకా నయం క్రితం జన్మలో చూసానన్నావు కాదు. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ఇతన్నే పెళ్లి చేసుకుంటా. లేకపోతే కుమారిగానే ఉండిపోతాను. ఆ పని చేస్తే నేను దస్తాను. సరే, వెతికి తెస్తాను. జారిపోయింది. ఏమండి? ఏమండి? జారిపోయింది బింది కదండి, పైటండి. కొంచెం పిన్ను పెట్టుకు చావచ్చుగా. అబ్బా, నా మీద కోపం అండి? కాదు, తాపం. కొంచెం నవ్వచ్చు కదండి. చాలా. అబ్బా, మీ నవ్వుతే ఎంత బాగున్నారు. చా
నిజంగానా? మాకు తెలియదులే. చెల్లెమ్మా నీ వంట అద్భుతం. ఇదిగో దొంగ బాబు, మా వంటలన్నీ తింటే తిన్నావు గాని మమ్మల్ని ఇలా కట్టేయడం దేనికి? వదిలేనాయనా. అమ్మ దొంగ నన్ను పట్టుకుని పోలీసులకు పట్టిద్దామనే. ఆహా, అది కాదు. అసలు వెళ్ళాక పక్కింటి పిండిగాని పిలిపించి విప్పించుకోండి. డిన్నర్ దాతా సుఖీ భవ. ఇదిగో అమ్మ నీ వెండి కంచం, కాస్త జాగ్రత్తగా దాచుకో. అసలు రోజులు బాగాలేవు. వస్తా చెల్లెమ్మా. వస్తా బాబు గారు. ఇదిగో దొంగ బాబు, నా కట్లు విప్పినా విప్పపోయినా పర్వాలేదు గాని ఆయన కట్లు మాత్రం విప్పేసి వెళ్ళిపో ప్లీజ్. ఆహా ఆహా, ఇంకా ఈ దేశంలో ఫుడ్ బెడ్ దొరుకుతున్నాయంటే కారణం పతిక్షేమం కోరే నీలాంటి మహాపతివతలు ఉండబట్టే చెల్లెమ్మ. అనసూయ, అనసూయ. అమ్మో, మా ఆయన వచ్చేసారు. బాబాబు నీకు పుణ్యం ఉంటుంది, ఆయన కట్లు ఇప్పు తీసే. మీ ఆయన మరి ఈయనెవరు? ఆయన పక్కింటాయన. ఛీ, పతిత నీచురాల. ఈ పవిత్ర భారతదేశంలో ఆర్దానిగా పుట్టి పట్టపగలు పరాయి మగాడితో కులుకుతున్న కులట. నో నో, ఈ ఘోరకల్ని నేను సహించలేను. ఈ అన్యాయం నేను భరించలేను. ఐ జస్ట్ కాంట్ బేర్. ఏం చేస్తుంటావు నువ్వు? చెక్ పోస్ట్ ఇన్స్పెక్టర్ ని. చెక్ పోస్ట్ లో చెక్ చేస్తే సరిపోతుందా? కొంపలో చెక్ చేసుకోగలదా? డబ్బు సంపాదించగానే సరిపోదయా? పెళ్ళాన్ని సుఖపెట్టడం నేర్చుకోవాలి. ఇంతకీ ఏం జరిగింది? నా చెల్లెలు రాంగ్ రూట్లో వెళ్తుంది. అసలు నువ్వెవరు? దొంగని. దొంగ దొంగ. వీడు నిజంగా దొరుకుతాడంటావా? ఎందుకు దొరకడరా? ఏం దొరుకుతాడో ఏంటో, అన్ని పోలీస్ మాటలు. నీ ఫోటో దొంగరా? అమ్మ వాడే దొంగ. పట్టుకో పట్టుకో. పట్టుకోమన్నది నన్ను కాదయ్యా, పారిపోతున్న దొంగని. వదలండి. వదలం, చచ్చిన వదలం. ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్, దొంగని నేను కాదయ్యా, పారిపోతున్న వాడు. వదలండి. మాకు కావాల్సిన దొంగ నువ్వే. ఇదిగో మీరు కూడా ఏంటండి ఘంటసాల చక్రవర్తి గారు, వదిలిపెట్టండి. అమ్మా, దొరక వదిలితే మళ్ళీ దొరుకుతావా? బాకీ విషయం తెలుసు, లేదా పొరపాటు కూడా నేను వదలం. తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను. ఇంతకాలం ఓపిక పట్టినాడు, ఇంకొక వారం ఓపిక ఈ పట్టండి. మాటలు విని విని చెవులు తుప్పట్టి సెప్టిక్ అయ్యాయి. ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు. వారం రోజుల్లో ఆ లేడీ పోలీసుతో నాకు పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది. పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షల? మాకంటే వెరి పూలు ఎవరు దొరకలేదు బాబు. ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు? మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది, తెలుసా? తెలుసు. 50 బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. పేపర్లో వేశారుగా. అదే మరి. అసలు పట్టుకుంది ఎంతో తెలుసా? 150. 50 గవర్నమెంట్కి ఇచ్చింది, మిగతా 100 నొక్కేసింది. ఆ 100 నాకు కట్టంగా ఇస్తుంది. నిజంగానా? షో! అరవకండి, కొంపలు అంటుకుంటాయి. అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్ పెట్టి కొడతాను. ఇదిగో అప్పారావు, నా అమౌంట్ పెద్దది, నాకు 2 కొట్టాలి. హోల్సేల్ గా అందరికి తలా 2 బిస్కెట్ పెట్టి కొడతాను. అర్జెంట్ గా దొంగను పట్టుకోవాలి. ఎవరన్నా 200 అప్పెడతారా? ఇదిగో, ఇదిగో. రాలేదు. ఇదిగో. దొంగ. ముహూర్తం దగ్గర పడుతుంది, తొందరగా కానివ్వండి. 1 2 3. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఫోను నాక ఎవరు? నేనన్నయ్య. నువ్వా? ఎక్కడి నుంచిరా? పోలీస్ స్టేషన్ నుంచి. ఆహా, పోలీస్ స్టేషన్ నుంచా? నువ్వు అక్కడికి ఎలా తగలడ్డావురా? నిన్ను ఇనుప గొలుసులతో బంధించారుగా. నేను తెంపేసుకున్నాగా. గొలుసులు తెంపేశావా? పెళ్లి దగ్గర పరిగెత్తుకొస్తూ లారీని గుద్దేశాను. లారీకి ఎలా ఉందిరా? తుక్కు తుక్కు అయిపోయింది. అయిపోయిందా? తుక్కు తుక్కు అయిపోయిందా? అవదు మరి. మనది ఏమైనా సామాన్యం లెగ్గా? ప్యూర్ ఐరన్ లెగ్గు, టేలెంట్ బాడీ. లారీలు ఎలా బతుకుతాయిరా? నిన్ను తీసుకెళ్లి ఓం నమః శివాయ. లారీ వాంట వాళ్ళు కేసు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్ లో వేశారన్నయ్య. వచ్చి విడిపించు. ఆ ఫోన్ ఎస్ఐ గారికి నేను మాట్లాడతాను. హలో, నమస్కారం ఎస్ఐ గారు. చూడండి, మా వాడిది పెద్ద ఇనపాదం. శుభవాంటూ ఇక్కడ 3 పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. వాడు గనక ఇప్పుడు ఇక్కడికి అడుగు పెట్టాడంటే మంగళసూత్రాలు పటపడబడ తెగిపోతాయి, మద్దలు జరిగిపోతాయి, రేపులు జరిగిపోతాయి. కాబట్టి మీరు మా యందు దయ ఉంచి వాడిని గనక మీరు అక్కడే ఉంచితే ఎస్ఐ గారు మీ తద్దినాలు, శ్రాద్ధాలు, మాసికాలు, మీ పిండాకుడు అన్ని ఫ్రీగా పెట్టేస్తాను. పంతులు గారికి లాఠీలతో బోర్డింగ్, లాకప్ లో లాడ్జింగ్ ఏర్పాటు చేయండి. టెలిగ్రామ్. మా అమ్మ చచ్చిపోయింది సార్.
అటు ఎక్కడరా పద లోపలికి కొట్టండి సార్ మీ ఇంట్లో దొంగలు పడ్డారట సార్. మా ఇంటి దగ్గర కొట్టారా అవును సార్, మొత్తం నగలన్నీ ఎత్తుకుపోయారట. మీ ఆవిడగారు మిమ్మల్ని అర్జెంట్ ఎక్కడికి పారిపోతావు పద లోపలికి పద పద పాతరా పదమ్మా. హలో ఏమిటి నన్ను కరీంనగర్ అడవులో ట్రాన్స్ఫర్ చేశారా? ఓ నాయనోయ్, నక్సలైట్ల చేతుల్లో మాట అయిపోతున్నాను రో. వరుసని ఎన్ని ఘోరాలు జరిగిపోతున్నాయి సార్. నో, ఇంకొక నిమిషం వీడు ఇక్కడ ఉంటే ఏ రాడి గదో స్టేషన్ మీద బాంబు వేస్తారు. పో వెళ్ళిపో. ఇదిగో ఓం నమ శివాయ, త్వరగా కానీ. చింతకాయ ఆ? కట్న విత్తేన పెళ్లిగా అవునుగా, మరి ఇవ్వలేదుగా ఇప్పుడు ఇస్తాగా. మరి ఇవ్వుగా ఇస్తాగా, ఇదిగోగా. ఓకేగా. ఓకేగా నువ్వు కానివిగా. బాబు అక్షతలు తీసుకోండి, గణపతి పూజ చేయండి. డూ యూ నో ఇంగ్లీష్? థ్యాంక్ యూ, ఐ విల్ కమ్ బ్యాక్. బాబు అక్షతలు తీసుకోండి, గణపతి పూజ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్. ఇదిగో ఓం నమ శివాయ, త్వరగా కానీ. అక్షతలు తీసుకోరు ఆయన. వాయించండి. అమ్మో, వాయించమన్నది నిన్ను కాదు నాయన, వాళ్ళని. మరి వాయించండి అయ్యా. బ్యాండు వాయించండి నాయన. కిడ్నీ చింతకాయ కోసి పారేశారన్నారు. ఎక్కడున్నాడేటి?